బాగా జీవించాలంటే శ్వాస విషయంలో మనం ఎలా ఉండాలి? పుట్టుకతోనే మొదలైద్దిగా, పుట్టగానే శ్వాసతోనే మొదలైద్ది, మళ్ళా శ్వాసతోనే అంతమైద్ది. సో మధ్యలో ఇదంతా ఒక నాటకం వాటెవర్. సో శ్వాసతో మొదలై శ్వాసతో అంతమయ్యేటటువంటి ఈ జీవ పరిణామ క్రమంలో ఎన్నో రకాలైనటువంటి కారణాలు ఈ శ్వాసకు ఉపయోగపడతాయి, ఈ శ్వాసని ఇబ్బంది పెడతాయి. ఎన్నో. ఎక్కడ మొదలవుతుంది అంటే, ఇప్పుడు మనం తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే చూద్దాం. ఇప్పుడు తల్లికి కానీ తండ్రికి కానీ ఎవరికైనా అలర్జీ, ఆస్తమా లక్షణాలు ఉన్నట్లయితే, అంటే ఏంటి, చీటికి మాడికి జలుబు రావటం, దగ్గు రావటం, ఆయాసం రావటం, తుమ్ములు రావటం, కళ్ళు దురదలు, ఒళ్ళు దురదలు, అది పడకపోవటం, ఇది పడకపోవటం, గురక రావటం, లేకపోతే ఇంకేదో ఏది పెడుతుంది, ఏదో ఒకటి పడకపోవటం, ఏ పని చేసినా ఆయాసం రావటం, ముక్కులు పట్టేయటం, సైనస్ అంటాం, బ్రాంకైటిస్ అంటాం, ఆస్తమా అంటాం, ఇస్నోఫిలియా అంటాం, డస్ట్ ఎలర్జీ అంటాం, ఉబ్బసం అంటాం, అంటాం, దమ్ అంటాం, ఎన్నో రకాలైనటువంటి శ్వాస సమస్యలు తల్లికి కానీ తండ్రి వైపు వాళ్ళకి కానీ తల్లి వైపు కానీ ఉంటే పిల్లలకు లోపల వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో అప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే వీళ్ళకి ఏదైతే పడదో ఆ వస్తువులను ఎక్కువ తీసుకోవద్దు. సపోజ్ తల్లికి ఒకటి పడదు, సో ఆ పడని వస్తువులు తీసుకోకుండా ఉంటేనే బెటర్. తర్వాత వీళ్ళు విపరీతమైనటువంటి పొల్యూషన్కి గురి కాకూడదు, ఎక్స్పోజ్ అవ్వకూడదు. విపరీతమైన పొల్యూషన్, అవుట్డోర్ పొల్యూషన్ కానీ ఇండోర్ పొల్యూషన్ కానీ, అగరబత్తీలు కానీ, పర్ఫ్యూమ్స్ కానీ, మన చేతిలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఆ పొల్యూషన్కి కొంచెం దూరంగా ఉండాలి. ఎంత మంచి గాలి పీలిస్తే అంత మంచిది. అంటే గాలి, పరిశుభ్రమైన గాలి ఎక్కడిది, ఇప్పుడు ఉన్న గాలినైనా పాడు చేయకుండా ఉండాలి. సో గాలి ధారాళంగా రావాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. సో క్రాస్ వెంటిలేషన్ అంటాం. ఇప్పటికే పాడైపోయింది కదా. సో సూర్యరశ్మి రావాలి, కంపల్సరీ సూర్యరశ్మి. ఈరోజు 20-30 నిమిషాలన్నా సూర్యరశ్మి మనం ఎక్స్పోజ్ అవ్వాలా. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కదా. సూర్యుడే ఈ మొత్తం భూమండలానికి ఆరోగ్యాన్ని ఇచ్చేదే సూర్యుడు. సూర్యుడిని మనం ఎక్స్పోజ్ కాకుండా, సూర్యుడిని చూడకుండా, సూర్యుడు తగలకుండా మనం గనక ఉంటే ఖచ్చితంగా మనకు అనారోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆరోగ్యం కూడా సూర్యుని చూడటంతోనే మొదలవుతుంది. అనారోగ్యం రెండు అక్కడే ఉన్నాయి. అది సూర్యుడిని చూస్తే ఆరోగ్యం ఉంటుంది, చూడకపోతే అనారోగ్యం. ఎగ్జాక్ట్లీ. అంటే 100కి 70-80% మందికి ఈ దేశంలో విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. ఈ విటమిన్ డి అనేది మనకు సూర్యరశ్మి వల్ల, సూర్యుడు ఎప్పుడైతే వచ్చి ఆ కాంతి మన చర్మం మీద పడుతుందో కొన్ని రకాలైనటువంటి ప్రక్రియలు జరిగి విటమిన్ డి అనేటటువంటిది ఒకటి తయారైంది. ఇప్పుడు ఈ విటమిన్ డి ఎంత ప్రాముఖ్యం అంటే, అన్ని క్రానిక్ డిసీజెస్కి మూలం విటమిన్ డి లోపము. చాలా రకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులకు విటమిన్ డి లోపమే మూల కారణం. కాబట్టి సూర్యుని కంపల్సరిగా ఎక్స్పోజ్ అవ్వాలా. తర్వాత సూర్యుడు ఒక పంచభూతం కదా, అగ్నియే కదా, ప్రత్యక్ష దైవం కదా. తర్వాత ఇంకోటి మంచి నీళ్లు, వాటర్ పొల్యూట్ అయినటువంటి వాటర్ తాగితే ఆరోగ్యం ఎట్లా వస్తుంది? సో కంపల్సరిగా ఈ వాటర్ ఎక్కడి నుంచి తాగుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్లాస్టిక్ బాటిల్లో నుంచి వాటర్ తాగిన, వేడి నీళ్ళు మనం టీ కప్పుల్లో ఆ ప్లాస్టిక్ కంటైనర్లో టీ తాగిన చాలా డేంజర్. కొన్ని కోట్ల ఆ మైక్రో ప్లాస్టిక్ అంటాం, అవి మన శరీరంలోకి ఎంటర్ అయిపోతాయి. ఇప్పుడు అవే అన్నిటి జబ్బులకు మూల కారణం. క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోవడానికి మూల కారణం ప్లాస్టిక్ ఇంజెక్షనే. అక్కడి నుంచి మనకు అనారోగ్యం మొదలైంది. ఒకప్పుడు కుండల్లో ఉండేది, రాగి చెంబుల్లో ఉండేది, సరస్సుల్లో నుంచి తాగేవాళ్ళం, చెరువుల్లో నుంచి తాగేవాళ్ళం. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా, మొత్తం కలుషితమైంది. కాబట్టి మొత్తాన్ని తీసుకొచ్చి బాటిల్లో ఇచ్చేసాం. సో ఆ బాటిల్లో అంతా ప్లాస్టికే. సో ఆ ప్లాస్టిక్ వాటర్ మనం తాగుతున్నామని తెలుసుకోవడానికి 20-30 ఏళ్ళు పట్టింది ఇప్పుడు మనకి. ఇప్పుడు మాత్రం అర్థమవుతుంది, అయ్యో ప్లాస్టిక్ బాటిల్లో తాగకూడదు, మళ్ళీ రాగి చెంబుల్లోనే తాగాలి, మట్టి కుండలో నీళ్ళే తాగాలి అని చెప్పి మళ్ళీ మొదలుపెట్టాం. సో ఇన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి వెళ్తున్నాం, మళ్ళీ బ్యాక్ టు బేసిక్సే. ఎప్పుడైనా ఎవరైనా పంచభూతాల దగ్గరికి వెళ్ళి తీరాలి. ఎందుకంటే పంచభూతాలే మన ఆరోగ్యం. మనమే పంచభూతాలు అయినప్పుడు మనకి ఇంకా వేరే ఆప్షనే లేదు. సో ఈ పంచభూతాలు అంటే చాలామందికి ఏముంటుందంటే, ఏదో చాదస్తంలాగా, ఇదేదో ఒక ఇదిలాగా అనిపిస్తుంది. ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి సూర్యకిరణాలు ఆకుల మీద పడి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని, భూమిలో ఉన్నటువంటి నీరుని, సన్లైట్ని వాడుకొని పిండి పదార్థం తయారైంది, కార్బోహైడ్రేట్. ఆ కార్బోహైడ్రేట్ అనేవి కొన్ని ఎనిమల్స్ తింటాయి. మనందరం కూడా కార్బోహైడ్రేట్లు తింటాం.
ఆ కార్బోహైడ్రేటే మొక్కలో ఉన్నటువంటి అన్ని భాగాలకు గ్రోత్కు ఉపయోగపడి మళ్ళీ మనకు కాయల రూపంలో, పళ్ళ రూపంలో, కొన్ని ఆకుల రూపంలో, కొన్ని వేర్ల రూపంలో, కొన్ని దుంపల రూపంలో, సో అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలుగా మనకు సూర్యుడిని తింటున్నాం మనం. వాటరు ప్లస్ గాలి ప్లస్ సూర్యరశ్మి అవే తింటున్నాం. ఆ పంచభూతాలనే కదా మనం తినేది. కాబట్టి పంచభూతమే శరీరం. మనం ఏడ తింటున్నాం? సూర్యుని ఏడ తింటున్నాం అంటే సూర్యుడినే తింటున్నాం మనం ప్రతిరోజు. సూర్యుడు శక్తికి ఆధారం. సో సూర్యుడు ద్వారా పిండి పదార్థం తయారైతే ఆ పిండి పదార్థం ద్వారా మంచి మానవాళి మొత్తం డిపెండ్ అయింది. ఎనిమల్స్ ఎన్నో రకాలైన జంతువులు కూడా దాని మీద డిపెండ్ అయినాయి. దాని నుంచి ఆ జంతువులని పెరిగే జంతువులు కొన్ని, బట్ ఎటుబడి ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీయే, సూర్యుడి ఎనర్జీయే మనలోకి వస్తుంది పిండి పదార్థాల ద్వారా. కాబట్టి ఇక్కడ మనకి భూమిలో ఇప్పుడు భూమిలో నుంచి వచ్చినటువంటి వాటరు ఇవన్నీ ఉంటాయి. భూమే కలుషితమైనప్పుడు అందులో ఉన్న మొక్క కలుషితం కాకుండా ఎట్లుంటుంది? నీరే కలుషితమైనప్పుడు అందులో ఉన్నటువంటి అన్నీ మనకు ఆ కాయలోకి చేరకుండా ఎలా ఉంటాయి? కాబట్టి ఇప్పుడు పొల్యూటెడ్ ఏరియాస్లో ఉన్న భూమిలో పెరిగినటువంటి ఏ మొక్కలైనా, ఆ మొక్క నుంచి వచ్చిన పండైనా, కూరగాయ అయినా, ఆకులైనా ఏదైనా కూడా విషతుల్యమే. అంటే మనం తినే ఆహారము, పీల్చే గాలి అన్నీ కలుషితం అవడం వల్ల మనం కలుషితం మోస్తున్నాం. మొత్తం ఇప్పుడు మనం పొల్యూషన్, గాలి మొత్తం పొల్యూషన్ అయిపోయింది, నీరు మొత్తం కాలుష్యం అయిపోయింది, భూమి కాలుష్యం అయిపోయింది, దాని తర్వాత ఉన్నటువంటి స్పేసే మొత్తం పొల్యూషన్ అయిపోయింది. సో అన్నీ సో ఇప్పుడు సూర్యరశ్మి అందని వాళ్ళు 100కి 70 నుంచి 80% మంది, చాలామంది కూడా సూర్యుని చూడని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు డైరెక్ట్గా. తర్వాత పొద్దున్నే 6కో 7కో బయలుదేరి కారులో కూర్చొని మళ్ళీ ఆఫీస్లో కూర్చొని మళ్ళీ నైట్కి ఇంటికి వస్తారు కదా. ఎవరు సూర్యుడికి ఎక్స్పోజ్ అవ్వరు. సో సూర్యుడికి ఎక్స్పోజ్ అవ్వట్లా. కాబట్టి కంపల్సరీ ఒక మంచి గాలికి ఎక్స్పోజ్ అవ్వట్లా, భూమి మీద ఒక పచ్చిక బయళ్ళ మీద నడవట్లా, మనం పచ్చని ప్రకృతిని ఎక్కడ చూడట్లా. ఇవన్నీ ఆరోగ్య ప్రదాతలే.